హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. జనసేన పార్టీకి సంబంధించి మనందరికీ తెలుసు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, లేదంటే ఆ బాధితురాలు బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలు కూడా చెప్పుకొచ్చింది. ఈవెన్ నేను కూడా అడిగినటువంటి ప్రశ్నలకు ఆమె సరిగ్గా సమాధానం చెప్పలేక వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా చూసాం. అంటే బలవంతం చేశాడు, నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు, అనేక రకాలుగా 5 సార్లు అబార్షన్ చేపించాడు అనేటువంటి ఏవైతే ఆరోపణలు చేశారో అవన్నిటికీ కూడా మనం అడుగుతుంటే ఒక్కొక్క దానికి నీళ్లు నవ్వుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. చాలా క్లారిటీగా ఆమె ఒక పథకం ప్రకారమే ఆయన్ని అప్రోచ్ అయినట్టుగా, 3 సంవత్సరాల క్రితం నుంచే ఆమె భర్తతో దూరంగా ఉంటూ జనసేన పార్టీ ఎమ్మెల్యేకి మెసేజ్లు పెట్టి దగ్గరయ్యి, ఆ తర్వాత ఆయన అక్కడ ఏది సెట్ అవ్వకపోవడంతో చాలా క్లారిటీగా అవతల ఉన్నటువంటి అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి తల్లి కావచ్చు, వాళ్ళు కూడా చాలా క్లారిటీగా ఆమెకు సంబంధించినటువంటి వాయిస్లు కూడా వినిపిస్తున్నారు. ఈమె 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది, అవి ఇవ్వలేకపోయేటువంటి పరిస్థితి ఆయన దగ్గర ఉంది. ఆయనేం పెద్ద ఇదేం కాదు. అలా అని చెప్పి అరవ శ్రీధర్ని మనం వెనకేసుకు రావాలని అవసరం, అతను 100% తప్పు చేశాడు. ఎందుకంటే మిగతా ఎమ్మెల్యేలో మిగతా పార్టీలు చేస్తుంటే మనం పట్టించుకోవసరం. ఇక్కడ జనసేన పార్టీ ఎమ్మెల్యే చేసింది. జనసేన పార్టీ ఎమ్మెల్యేకి మిగతా రాజకీయ పార్టీలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి ఒక నాయకుడు ఆ పార్టీకి సంబంధించి ఒక బలమైనటువంటి సిద్ధాంతాలను తీసుకుని జనాల్లో మిగతా సాంప్రదాయ రాజకీయ పార్టీలకు నేను వేరుగా సమాజానికి మంచి చేసేటువంటి సిద్ధాంతాలతో వెళ్తున్నా అనేటువంటి వ్యక్తి, సిద్ధాంతాలు కలిగినటువంటి పార్టీ. కాబట్టి డెఫినెట్గా ఇలాంటి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మీకు ఉండేటువంటి ఆలోచనలు, లేదంటే ఏదైనా ఇష్టాలు, లేదంటే ఏదైనా బలహీనతలు మీరు అన్ని అదిమి పెట్టుకుంటేనే జనసేన పార్టీలో ఉండాలి, లేదంటే ఉండాల్సిన అవసరం లేదు. నిర్దాక్షిణ్యంగా మీరు పార్టీ వైపు కూడా చూడాల్సిన అవసరం లేదు. అలాంటివి అదుపు లేకుండా ఉంటే జనసేన పార్టీలోకి వెళ్ళకూడదు. ఎందుకంటే ఆయన సిద్ధాంతాలు వేరు. ఆయన రెక్కల కష్టం మీద పార్టీని ఒక దశాబ్ద కాలం పాటు యుద్ధం చేసుకుంటూ ఎన్నో అవమానాలు పడి, ఎన్నెన్నో ఇబ్బందులు పడి ఆయన వన్ మ్యాన్ ఆర్మీగా పార్టీని స్థాయికి తీసుకొచ్చాడు. ఆయన ఫోటో పెట్టుకుని, ఆయన పేరు చెప్పుకుని ఆయన ప్రచారం చేసినటువంటి మీరు ఇలాంటి పనులు చేస్తే కరెక్ట్ కాదు. డెఫినెట్గా మిమ్మల్ని అవతల వాళ్ళు మిమ్మల్ని లోపరుచుకున్నారు, మిమ్మల్ని ట్రాప్ చేశారు, ఈ మాటలు ఫస్ట్ మీరు చెప్పకూడదు. ఇలాంటివన్నీ ఎప్పుడో వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. అలాంటి అన్ని మీరు మీ బలహీనతలన్నింటినీ కూడా అదిమి పట్టుకోగలిగితేనే జనసేన పార్టీలో ఉండాలి, లేదంటే ఉండాల్సిన అవసరం కూడా లేదు. అంత నిక్కచ్చిగా ఉంటేనే చూసుకోండి. రేపొద్దున ఇంకా చాలా రావచ్చు, వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఇంకా బోల్డని ఉంటాయి, ఫేస్ చేయాలి. అలాంటప్పుడు మీ బలహీనతలు, మీకు ఉండేటువంటి ఆశలన్నింటినీ కూడా, ఇలాంటి ఆశలన్నింటినీ కూడా మీరు చంపుకుని బ్రతకాల్సిందే. లేకపోతే పార్టీ నుంచి ఉండాల్సినటువంటి అవసరం కూడా లేదేమో అనిపిస్తుంది. ఇకపోతే ఎందుకంటే ఆమె లోబర్చుకుందా, ఆమె ట్రాప్ చేసిందా, ఆమె స్కెచ్ చేసిందా, ఇంకొకట, ఇవన్నీ కూడా బుల్షిట్ అంతే. ముందు మీరెంత నిజాయితీగా ఉన్నారు, అలాంటివి వస్తాయని తెలిసి, అలాంటివి చేస్తారని తెలిసి మీరు లొంగకూడదు. ఫస్ట్ అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి భావజాలం కలిగినటువంటి పార్టీలు మీరు ఉన్నారు. లొంగకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటేనే మీరు ఉండాలి. అంతేగాని మీరేం చిన్నపిల్లలు కాదుగా. ఎమ్మెల్యే వరకు, ఈ స్థాయి వరకు వచ్చారంటే మీరు గొప్ప బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదు రాజకీయంగా, కానీ ఒక మెచ్యూరిటీ ఉంటుందిగా, అది కూడా తెలుసుకోవాలి. ఇకపోతే అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి ఇష్యూ కూడా చాలా క్లారిటీగా ఆమె 1.5 సంవత్సరం నుంచి ఒక పక్కా ప్లాన్ ప్రకారం 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది. చాలా వాయిస్లు కూడా వినిపిస్తున్నాయి. ఆమె నాది కాదు అని చెప్తున్నా కూడా నాది కాదు అనుకుంటా అని మాత్రమే చెప్తుంది తప్ప నాది కాదు అని మాత్రం కరగండిగా చెప్పలేకపోతుంది. అంతేకాదు చాలా క్లియర్గా ఐ లవ్ యూ మీరు బలవంతం చేశారంటున్నారు కదా, మరి ఐ లవ్ యూ అని చెప్పి మీ నుంచి ఆయనకి ఎందుకు మెసేజ్ పెట్టారు, ఇష్టం ఉంటేనే కదా పెట్టదారు, మీ వైపు నుంచి ఎందుకు మెసేజ్ పెట్టారంటే ఇప్పుడు ఇష్టం వచ్చింది అని అంటున్నారు. మరి ఇష్టం ఉన్నప్పుడు అది బలవంతం ఎలా అవుతుంది అని అంటే ఆమె దగ్గర సమాధానం లేవు. చాలా క్లారిటీగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అంతేకాదు చాలా ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆమె వెనకాల ఎవరో ఉండి బలంగా చాలా క్లారిటీగా కొంతమంది పేటీఎం బ్యాచ్కి సంబంధించినటువంటి వ్యక్తులు, ఛానల్స్ అక్కడ కూర్చుని నడిపిస్తున్నట్టుగా చాలా క్లారిటీగా నాకు అర్థమైంది. మీరు ఆ వీడియోస్లో మీరు ఏ ఛానల్ అయ్యా అని చెప్పి ఒక జర్నలిస్ట్ని మేము అడిగితే అతను చెప్పినటువంటి ఛానల్ పేరు చూస్తేనే, ఆ ఛానల్ ఓపెన్ చేసి చూస్తేనే మీకు అర్థమైపోతుంది. చాలా క్లారిటీగా అర్థమవుతుంది, అంత స్పష్టంగా కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, బ్యాక్ ఎండ్ చేస్తున్నారు. కుట్ర డెఫినెట్గా జనసేన ఎమ్మెల్యే మీద పవన్ కళ్యాణ్ గారిని, ఆయన పార్టీ ప్రతిష్టను దిగజార్చేటువంటి పనులు చేస్తున్నారు. ఇష్టంగా చేశారా, లేదంటే 1.5 సంవత్సరం పాటు ఇంత సుదీర్ఘమైనటువంటి జర్నీ అవసరం లేదు, బయటికి రావచ్చు. ఎందుకంటే ఆమె అంత ఇన్నోసెంట్ అయితే కాదు. ఎందుకంటే చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఒక జర్నలిస్ట్ని పట్టుకుని ఒక నైట్ అంతా ఆమె ఇంట్లో బంధించి చిత్రహింసలు పెట్టి ఆల్మోస్ట్ చంపైపోయింది. ఆయన కేసు కూడా పెట్టాడు.
నన్ను ఏదో సాక్ష్యాలు ఇస్తానని చెప్పి ఇంటికి పిలిపించి నన్ను కొట్టింది, చిత్రహింసలకు గురి చేసింది, బెదిరించింది, బూతులు తిట్టింది. ఆ వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. అంటే అంత ఆలోచించుకోండి. అక్కడ ఆవిడ ఇక్కడ ఇంత innocent గా మాట్లాడినటువంటి మాటలకు, అక్కడ దాంట్లో మాట్లాడినటువంటి ఒక అగ్రెసివ్నెస్, బూతులతో రెచ్చిపోయి దాడి చేసినటువంటిది ఆమె, ఇక్కడ నన్ను బలవంత పెట్టారు, నన్ను లోబర్చుకున్నారు అనేటువంటిది అయితే లేదు. చాలా ఆవిడ స్టేటస్లు కావచ్చు అన్ని చెక్ చేసుకుంటే, మనం బయటకు వచ్చినటువంటి వీడియోస్, ఆడియోస్ అన్ని చెక్ చేసుకుంటే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. నేను అంత అలా ఇలా వదిలేసే టైపు కాదు. ఒక్కొక్కటి గురించి ఏదో తుక్కు రేకూడతా, తుమ్ము లేపుతా, ఇలాంటి మాటలు మాట్లాడుతూ చూస్తూ ఊరికనే టైపు కాదు. నేను ఒక మెసేజ్ కూడా మీకు చదివి వినిపిస్తాను. జస్ట్ ఆమె యాటిట్యూడ్ గురించి సంబంధించినటువంటి దీనికి సంబంధించి ఒక మెసేజ్, ఆమె స్టేటస్ పెట్టుకున్నటువంటి మెసేజ్ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. బట్ నేను ఏడుస్తూ కూర్చునే రకాన్ని కాదు, దోల తీర్చేసే రకాన్ని. సూన్ సమ్ అప్డేట్స్ ఆర్ గోయింగ్ ఆన్ కమ్ అని చెప్పి పెట్టింది. చాలా క్లియర్గా మళ్ళీ ఒకసారి చదువుతున్నా. బట్ నేను ఏడుస్తూ కూర్చునే రకాన్ని కాదు, దోల తీర్చేసే రకాన్ని అని చెప్పి ఆమె స్టేటస్ పెట్టుకున్నటువంటిది కూడా మీకు పక్కన అవసరమైతే ఒకసారి మీకు పెట్టేటువంటిది. అలాగే 3 కోట్ల రూపాయల ఫోర్జరీ సంతకాలతో ఒక స్కామ్ లో ఉన్నటువంటి పరిస్థితి కూడా. ఆమె ఒక చిన్న గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. అక్కడ ఒక లేఅవుట్ కి సంబంధించినటువంటి ఆ పర్మిషన్స్ లో దొంగ సైన్లు పెట్టేసి వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఆ ఇష్యూ నుంచి తప్పించుకోవడం కోసమే ఎమ్మెల్యేని ట్రాప్ చేసి, నా వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు, నేను ఎమ్మెల్యేని పెళ్లి చేసుకోబోతున్నా నువ్వు అని చెప్పేసి చాలా ఇష్యూస్, చాలా పెద్ద కథ నడిపించిందట. ఇలాంటివి అన్ని కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవి నా ఆఖరికి ఆమెకి ఫోన్ పేలు చేసినటువంటివి ఇవి కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. ఆఖరికి ఆ జర్నలిస్టు ఆమె మీద కేసు కూడా పెట్టాడు. నన్ను ఇలా చంపేయబోయింది అని చెప్పి సూసైడ్, నన్ను ఇబ్బంది పెట్టింది అని చెప్పి సూసైడ్ కూడా చేసుకోబోయాడు ఆయన. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అంత ఆమె అమాయకురాలు అయితే అనిపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి మొత్తానికైతే విచారణ అయితే పూర్తి స్థాయిలో జరగాలి. డెఫినెట్గా నిజానిజాలు బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు అమాయకులు అనేది తేలాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది.